ప్రియమైన వీక్షకులారా, ఇప్పటి వరకు మనం బైబిల్ని స్టడీ చేయడానికి కావాల్సిన 2 కీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మూడో కీ ఏ విధంగా మనకి ఉపకరిస్తుందో తెలుసుకుందాం. ఇందులో పెద్ద లోతైన అంశాలు ఏముండవు మూడో కీలో, కానీ ఇది కూడా అతి ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించవలసి ఉంటుంది. ఆఖరిది మూడోది ఏంటంటే టాపికల్ స్టడీ అండి. దీని గురించి లోతుగా ఏం చెప్పవలసిన పని లేదు, కానీ టాపికల్ స్టడీ అంటే ఊరిక బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివేయడం కాదు, కానీ ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఆ అంశం గురించి ఆదికాండంలో మొదటి పేజీ నుంచి ప్రకటన గ్రంథంలో ఆఖరి పేజీ వరకు ఏమి రాయబడిందో అది మనం తెలుసుకోవాలి. అవన్నీ ఒక దగ్గర చేర్చి దాన్ని ఒకదానికొకటి కరెక్ట్గా జాయిన్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ట్రూ ఆన్సర్ అబౌట్ దట్. ఉదాహరణకి సోల్ అని ఉన్నది. ఈ సోల్ అనేదానికి ఇందాక మనమేమో ఆత్మ అనుకున్నాము, ఇంకొక చోట వాక్యంలో చూస్తే అది శరీరం అని ఉన్నది, పేదోడి బాడీ అని ఉన్నది, అందులో రక్తం ఉందన్నది. మనమేమో ఆత్మకు రక్తం ఉండదని చదువుకున్నాం. కాబట్టి ఏది కరెక్ట్ అనేది మనకు తెలియాలి అంటే సోల్ అనే అంశము ఇప్పుడు అయితే చాలా ఈజీ. మనం బైబిల్ ఆన్లైన్ బైబిల్లో సెర్చ్ నొక్కామంటే సోల్ మొదటి నుంచి చివరి వరకు ఎన్ని సోల్స్ ఉన్నాయో బైబిల్లో అవన్నీ లిస్ట్ వచ్చేస్తాయి. ఆ లిస్ట్లో మనం కరెక్ట్గా ఒకదానికొకటి అసెంబుల్ చేసుకుంటే సోల్ గురించి మీనింగ్ తెలుస్తుంది. అలాగే సాల్వేషన్, రక్షణ అంటే మనకు తెలిసిందల్లా యేసుక్రీస్తు నామమున బాప్టిజం తీసుకోవడం, అంతే, ఫినిష్, రక్షణ అయిపోయింది. కానీ అది కాదండి. రక్షణ గురించి మొదటి నుంచి చివరి వరకు ఎన్ని వాక్యాలు ఉన్నాయో అవన్నీ సంకలనం చేసుకుంటే యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ ఆన్సరు. మన పాఠాల్లో అది కూడా వస్తుంది. అలాగే బ్యాప్టిజం అంటే నీటిలో మునిగి లేవడం ఒకటే మనకు తెలుసు. ఇంకొకరు బ్యాప్టిజం చిలకరింపు బాప్టిజం, నీటిలో మునిగిన బాప్టిజం, ఏమంటే చెట్టు కింద బాప్టిజం, జెండా కింద బాప్టిజం, ఇట్లా రకరకాల బాప్టిజాలు ఉంటాయి. ఏ బాప్టిజం కరెక్ట్ అనేది నీకు కావాలి అంటే బ్యాప్టిజం గురించి ఏ టు జెడ్ ఎన్ని లైన్లు ఉన్నాయో బైబిల్లో అవన్నీ కూడా ఒక దగ్గర చేర్చుకొని మనం స్టడీ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ టాపికల్ స్టడీ. అలాగే సంఘం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు మా సంఘం కరెక్ట్ అయిన సంఘం, మా సంఘం క్రీస్తు సంఘం కాబట్టి మిగతా ఏ కరెక్ట్ అయిన సంఘాలు కావంటారు. బ్యాప్టిస్టులు గొప్ప అంటారు, లూథరన్స్ గొప్ప అంటారు, పెంతెకోస్తు గొప్ప అంటారు, ఎవరు ప్రెస్బిటేరియన్ గొప్ప, మెన్నోనైట్ గొప్ప, ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అసలు యేసు ప్రభు దేవుని వాక్యం సంఘం గురించి ఏం చెప్తుంది, సంఘం అంటే ఏమి అనేది తెలియాలంటే చర్చ్ అనే మాటని సెర్చ్ చేసి మొదటి నుంచి చివరి వరకు మనం స్టడీ చేయవలసి ఉంటుంది. దిట్ ఈస్ కాల్డ్ ఎ టాపికల్ స్టడీ. చివరిగా ఇదే మూడోకి టాపికల్ స్టడీలో ఇంక మీకు దొరకలేని అంశం అంటూ ఏముండదండి. 100% అన్నీ దొరుకుతాయి. ఆ విధంగా కూడా మనం స్టడీ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ ద ఫ్రూట్ఫుల్ అండ్ బ్లెస్డ్ స్టడీ కెన్ బి మేడ్ యూ వేరియస్ సబ్జెక్ట్స్ ఉంది. ఈ టాపికల్ స్టడీలో మీరు చూసారా, ఫైర్ అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వరుసగా చూసుకోండి. ఫైర్ అంటే సుత్తి, దేవుని వాక్యం అగ్ని వంటిది, దేవుని వాక్యం సుత్తి వంటిది, దేవుని వాక్యం ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఒకే వాక్యంలో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ వర్డ్ లైక్ ఎ ఫైర్, ఇట్ ఈస్ నాట్ వర్డ్ లైక్ ఎ హ్యామర్ అని రాసి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం నీకు అగ్ని వంటిది అంటే నీలో ఉన్న దరిద్రాలన్నింటినీ కాల్చి పడేసేది దేవుని వాక్యమే, నేను శుద్ధీకరించేది దేవుని వాక్యమే. నిజంగా నీవు బంగారమైనా కానీ అగ్నిలో వేసినప్పుడు బంగారం మేలిం బంగారంగా మారుతుంది. అది దేవుని వాక్యమే ఆ విధంగా చేయగలదు. అలాగని దేవుని వాక్యం నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నీ హృదయం మొద్దుబారిపోయి గట్టిగా ఉంటే దాన్ని బద్దలుగొట్టి నువ్వు ఎవరెవరిని ప్రేమించట్లేదో వాళ్ళందరినీ ప్రేమించే విధంగా నీ హృదయాన్ని బదలుగొట్టి వాళ్ళని అలౌ చేసేది కూడా ఈ దేవుని వాక్యమే. వారి పట్ల మనం కఠినంగా ఉన్నాం, ఒకనాటికి ఆ కఠినత్వాన్ని వదులుకొని వాళ్ళని ప్రేమించే విధంగా దేవుని వాక్యమే మనల్ని చేస్తూ ఉంటుంది. అలాగా ఈ శుద్ధి అదే. ఇక దేవుని వాక్యం దీపం వంటిది అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది. 119 కీర్తన 105. దేవుని వాక్యం దీపం అంటే నీవు నీ ఆత్మని జ్ఞానంతో వెలిగించుకుని ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచుతావు. అది క్యాండిల్ సర్వీస్ అంటే యాక్చువల్ అది మనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడమే అది. అంతేగాని ఊరిక కొవ్వొత్తులు వెలిగించుకొని ఉప్పని ఊదేసి పాట పాడి కూర్చోవడం కాదు. ఇది దాని యొక్క మీనింగ్ అన్నమాట. ఇంకా చూద్దాం. కాబట్టి ఈ సింబాలిక్ లాంగ్వేజ్లో ఇది దేవుని వాక్యం ఖడ్గం వంటిది అంటే ఏం చేస్తాం ఖడ్గంతో? ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు జరిగినప్పుడు ఎవరైనా అంటే సిద్ధాంతపరంగా
లేఖన పరంగా లేకుండా వేరేలాగా ఏమైనా దీన్ని తీసుకునేటప్పుడు మీరు వాక్యంతోనే దాన్ని ఖండించి అది కరెక్ట్ కాదు నాయన, ఇది కరెక్ట్ అని వాక్యంతో చెప్పాలి. అంతేగాని మీ సొంత భాషతో చెప్తే వాడు కొడతాడు మనల్ని. అంచేత యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దట్. అలాగనే దేవుని వాక్యం ఆహారం బ్రెడ్తో సమానం అని చెప్తూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 8:3లో దేవుని ఆహారం బలంగా తీసుకునేటప్పుడు మన ఆత్మీయంగా చాలా బలంగా తయారవుతాం. కాబట్టి తిమోతి 3:16-17లో కూడా ఇలాంటి విషయాలు రాసి ఉంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ది గాడ్ ప్రాఫిటబుల్, ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. కాబట్టి మీరు ఈ బైబిల్ స్టడీ చేయడానికి 100% మనకు కావాల్సిందల్లా ఏమి అంటే ఈ 3 కీస్ మన దగ్గర ఉన్నట్లయితే ఈ 3 కీస్తో బైబిల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం. మీకు సహాయం చేయడానికి గాను మాకు తర్వాత పాఠాలు ఉంటే వరుసగా మా పాఠాలను మీరు ఫాలో అయ్యారంటే యూ విల్ గెట్ అన్ అబ్సల్యూట్ నాలెడ్జ్ అబౌట్ ద గాడ్ అండ్ బైబిల్. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హోలీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.